ఎవరిని తిట్టారనుకోండి, వచ్చి అయిపోయింది ఆడైపోయింది, 2 కన్నీళ్ళు కాస్తే అయిపోతుందా? కాదు కదా. ఇప్పుడు నువ్వు కొంచెం వ్యతిరేకంగా ప్రార్థన చేయాలా. ప్రభువా, ఎక్కడైతే నన్ను తోసిపుచ్చారో, ఎక్కడైతే నన్ను రిజెక్ట్ చేశారో, ఎక్కడైతే నీ దేవుడు ఫలానా అని పేరు పెట్టారో, నన్ను అక్కడనే హెచ్చించు ప్రభువా, నన్ను అక్కడనే బలపరచు ప్రభువా అని నువ్వు అడగగలిగితే, సీరియస్ నిర్ణయం తీసుకోగలిగితే, గాడ్ అపియర్ అవుతాడు. అక్కడ నీకు గాడ్ అపియర్ అవుతాడు. నీకు తెలియదు, నీకు దేవుని గురించి ఇంకా నీకు తెలియదు, ఇంకా లోతుగా తెలియదు. పీపుల్ ఓన్లీ ఎక్కడ వరకు తెలుసుకున్నాను, జీసస్ ఈజ్ లార్డ్ అంతే, అక్కడ వరకే తెలుసుకున్నారు. బట్ దే డోంట్ నో ద పవర్ ఆఫ్ గాడ్. ఇంకా ఆయన శక్తి సృజనాత్మకంగా ఎలా పనిచేస్తుందో ప్రజల్లో. ఓకే, నేనేమైనా ఎక్కువ చెప్తే కనుక వినాల్సిందే, అంతే. ఇది నువ్వు నమ్మాల్సిందే. హల్లెలూయా. ఆ సిస్టర్ అంటా ఉంది, బ్రదర్ మీరు బోధిస్తున్నారు చాలా బాగుంది, అది మీ ప్రజలకి అంటుకుంటుందా లేదా కొంచెం చూసుకోండి, మీరు చాలా హయ్యర్ స్టాండర్డ్లో చెప్తున్నారు. నేను అన్నాను, ఈ మధ్యలో మారారని చెప్పిన వాళ్ళకి, అప్పట్లాగా లేరు, కొంచెం మారారని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం లేదు, ఇది లేకపోతే ఏమైనా ఇంకేమైనా ఉందా చెప్పండి. కొంతమంది అంటారు పరిశుద్ధాత్ముడు లేదు అంటారు, శక్తి లేదంటారు. నువ్వెందుకు నమ్ముకున్నావు? నిన్ను రక్షించిందే పరిశుద్ధాత్మ దేవుడు, అవునా? నేను పశ్చాత్తాపంలో నడిపించిందే ప్రభు. కన్నీరు కాచినావు కదా, ప్రభు పరిశుద్ధాత్మ నడిపించాడు, హృదయంలో పనిచేశాడు. ఎవరో లేదంటే నువ్వెందుకు లేదనాలా? ఎవరో దేవుని శక్తి లేదంటే నువ్వెందుకు లేదనాలా? రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వెనక్కి వెళ్ళి చూసుకో, నీ జీవితంలో ఎన్ని దేవుడు కార్యాలు జరిగించలే, ఎన్నిసార్లు మార్పులు జరిగించలే. సో డోంట్ రిజెక్ట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని రిజెక్ట్ చేస్తే ఇక వారి జీవితంలో ఎప్పుడు చూడలేదు వాళ్ళు. అందుకే చాలా కేసెస్ హాస్పిటల్లో, కొన్ని సంవత్సరాల కిందట హాస్పిటల్లో ఒకప్పుడు ఈ రిజెక్టెడ్ ద పవర్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని శక్తిని రిజెక్ట్ చేశాడు. అవునా, స్వస్థత వారాలంట, అది సరే. లాస్ట్కి నాకే ఛాన్స్ వచ్చింది, ప్రార్థన చేసే అవకాశం వచ్చింది నాకే. వెళ్ళిపోయాను, పరలోకం వెళ్ళిపోయాడు, ఇప్పుడు లేడైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎన్నిసార్లైనా పనిచేయలే. ఎందుకు? హీ రిజెక్టెడ్ ద పవర్ ఆఫ్ గాడ్. హీ నో ద వర్డ్, వాక్యము తెలుసు. రిజెక్ట్ చేసే పవర్ ఆఫ్ గాడ్, అదంతా లేదు, అంతా ఉంటుదే. లాస్ట్కి ఏమైంది? పరమా జీవమునకు నాకు నీవా. హల్లెలూయా. అందుకే నీ జీవితంలో ఎప్పుడైనా సరే వాక్యాన్ని నమ్ముతున్నావా, దేవుని నమ్ముతున్నావా, దేవుని శక్తి ఇప్పుడు కూడా పనిచేయగలుగుతుంది. నౌ చెప్పండి, నౌ ఇప్పుడే పని చేయగలుగుతుంది. ఐ బిలీవ్ దట్. నేను నమ్ముతున్నా. అలా నమ్మడం బట్టే కొంతమంది జీవితాలు మార్చబడ్డాయి, శరీరాలు మార్చబడ్డాయి, మెంటాలిటీ మార్చబడ్డది. చాలా కూటాలలో పోయి సూసైడ్ చేసుకుందామనే సమయంలో కూటం అవుతుంది అని పిలిస్తే వచ్చారు. అదే కూటం లాస్ట్ అనుకున్నారు, కానీ అదే కూటంలో ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చేసినాయి. పరిశుద్ధాత్మ శక్తి, ఈ అనుభవం లేకపోతే నిజంగా చాలా డేంజరస్ లైఫ్ అది. అందుకనే కొంచెం దేవుని కొంచెం లోతుగా తెలుసుకోగలిగితే నీవు అనుభవించగలుగుతావు. ఆమేన్. కీర్తనలు 68వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. నీ దేవుడు నీకు బలము గనుక నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముంటదంటే, షో us your strength our God as you have done before. కీర్తనకారుడు ఏమంటాడంటే, ప్రభువా నీ సామర్థ్యాన్ని నాకు బలపరచు. నో, నీ సామర్థ్యాన్ని నాకు బయలుపరచు, నీ శక్తిని మాకు కనపరచు. ఇంతకుముందు నువ్వు జరిగించినావు కదా, ఇంతకుముందు మా పితరుల విషయంలో నువ్వు జరిగించినావు కదా, ఇంతకుముందు నువ్వు చాచిన నీ హస్తాన్ని చాపి, నీ బాహు చాపి వారిని తీసుకొచ్చినావు కదా. అగో అలాంటి శక్తిని, అలాంటి బలాన్ని, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినావు కదా, ఆ తూర్పు గాలి వచ్చింది కదా, ఆ ఐగుప్తు దేశమంతా సూచక్రియల చేత జరిగింది కదా. అగో అలాంటి శక్తి, అలాంటి బలము మా ఎడల కనపరచు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. షో us your power, show us your strength. నీ ప్రార్థన ప్రతిరోజు ఏముండాలి తెలుసా? ప్రభువా ఈ దినం నేను ప్రారంభిస్తున్నా, నీ శక్తిని నా జీవితంలో కనపరచు.
అది జాబ్ అయినా, ఫ్యామిలీ అయినా, నువ్వు వెళ్తున్న మార్గంలో అయినా, త్రుటిలో తప్పిన ప్రమాదం ఇవి అసలుగా జరగదు మనకి. చెప్పండి, త్రుటిలో తప్పిన ప్రమాదం. చిన్న దెబ్బ తాకిందండి, కుట్లు పడ్డాయి, ఇవన్నీ మనకొద్దు. చెప్పండి, ఇవన్నీ మనకొద్దు. ఏం నమ్మాలంటే దూతలు కాపుదల ఉండును, రాత్రికి పాదము తగలకుండా కాపాడును. వి లీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ రకమైన నమ్మిక నిన్ను లీడ్ చేస్తుంది. ఆ రకమైన నమ్మిక. ఏ రకమైన నమ్మిక నేను చెప్పట్లే, ఇక వాక్యం చెప్తా ఉంది. వాక్యానుసారమైన నమ్మిక ఏమవుతుందంటే నిన్ను గొప్ప స్థితిలో నడిపిస్తుందంట. అందుకే దావీదు ఏమంటాడంటే షోస్ యువర్ పవర్, షోస్ యువర్ పవర్. అవునా, షోస్ యువర్ పవర్. నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని కనపరిచినప్పుడు మా జీవితంలో ఏమవుతుందంటే మేము తిరిగి బలాన్ని పొందుకుంటాం, తిరిగి విడుదలని పొందుతాం.